నా మీద వస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నేను ఆముదాల దిన్నె అనే గ్రామంలో నుడా లేఅవుట్ వేస్తూ ఉన్నాను. కొంతమంది నా పక్కన లేఅవుట్ వేస్తున్న ఒక వ్యక్తి కానీ ఇంకెవరైనా కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేయాలని తపనతో నిన్నటికి నిన్న శక్తి అనే పేపరు, తర్వాత జమీన్ రైతు అనే పేపర్లో వచ్చిన కథనాన్ని మీకు వినిపిస్తున్నాం. వినండి. వైసీపీలో అక్రమాలు చేసిన రియాల్టర్లు ఇప్పుడు తెలుగుదేశం ముసుగు కప్పుకొని మళ్ళీ ప్రజల నెత్తిన చెటగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో నేను ఎటువంటి అక్రమాలు చేయలేదు, ఎటువంటి లేఅవుట్ వేయలేదు. 10 ఏళ్ళు వైసీపీలోనే ఉన్నాను, కానీ నేను ఎటువంటి లేఅవుట్ వేయలేదు, ఎటువంటి వ్యాపారం చేయలేదు. ఫస్ట్ తర్వాత ఆముదాల దిన్నె సమీపాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అంటే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందడం నా నేరమా, లేదంటే నా సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చెందడం ఆయన నేరమా? అంటే నేను ఏదైనా తప్పు చేస్తే ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్లేనా? సామాజిక వర్గంలో ఎవరు తప్పు చేసినా ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్టేనా? దీంట్లో 16 ఎకరాల్లో ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అక్కడ వేసింది 12 ఎకరాలు మాత్రమే. ఈ లేఅవుట్కి నుడా అనుమతులు లేవు. నుడా అనుమతులకి అప్లికేషన్ పెట్టున్నాం. నుడా అనుమతులు ఇంకా రాలా. సుమారు 8 పారుదల కాలువలను తన లేఅవుట్లో కలిపేసుకున్నాడు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే 8 పారుదల కాలువలను నేను కలిపేసుకుని ఉంటే నేను ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం. మీరు అధికారులను సంప్రదించి రాశారా? ఇరిగేషన్ సంప్రదించారా? మన సర్వేర్ మండల సర్వేర్ కానీ సంప్రదించి మీ దగ్గర వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్నారా? మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా 8 కాలువలు ఉన్నట్టు? తర్వాత ఎలాంటి అనుమతులు పొందకుండా ప్రజలకు ఫ్లాట్లను అంటగట్టేశాడు. నేను ఎవరికైనా ఒక్క ఫ్లాట్ అమ్ముంటే, ఒక్క ఫ్లాట్ రిజిస్టర్ చేసి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నా దగ్గరికి తెస్తే మొత్తం లేఅవుట్ వదిలేసి నేను వెళ్ళిపోతాను. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు ఫ్లాట్లను అంటగట్టడం అంటే ఎలా అంటే నేను చూపిస్తాను. నా పక్కన ఉన్న వ్యక్తి 2 ఎకరాలు 3 ఎకరాల్లో లేఅవుట్ వేసాడు. దానికి నుడా అనుమతులు లేవు, ఏమీ లేవు. 4 ఫ్లాట్లు అమ్మేశాడు, 6 ఫ్లాట్లు అమ్మాడు. 6 ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫ్లాట్ నెంబర్లు కూడా చెప్తారు. ఎవరికి అమ్మాడు? సోమిశెట్టి ఉమామహేశ్వరరావు అనే అతనికి ఫ్లాట్ నెంబర్ 7, 8 ఫ్లాట్ నెంబర్ 7, 8 రిజిస్ట్రేషన్ చేశాడు. దీంట్లో మీరు ఎవరైనా సరే దీంట్లో ఎంత నీటి ఇరిగేషన్ కాలం ఆక్రమించాడో, దీంట్లో ఎంత ఇరిగేషన్ కాలం పక్కన బఫర్ జోన్ ఉంటుంది ఆక్రమించాడో మీరు తెలుసుకోండి. దీంట్లో సగం ఇరిగేషన్ కాలం ఉంది, దానికి సంబంధించిన బఫర్ జోన్ ఉంది. తర్వాత ఇంకొక 4 ఫ్లాట్లు గాదంశెట్టి మారుతి బాబు అనే వ్యక్తికి ఇంకో 2 ఫ్లాట్లు అమ్మాడు. 4 ఫ్లాట్లు అమ్మాడు. 5, 6, 9, 10 నెంబర్లు గల 4 ఫ్లాట్లు అమ్మాడు. ఎట్లా అమ్మాడు? దీనికి నుడా అనుమతులు ఉన్నాయా? లేవు. నుడా అనుమతులు ఉంటే తీసుకురావచ్చు. నుడా అనుమతులు లేకుండానే గోకుల కృష్ణ డెవలపర్స్ అనే పేరుతోటి లేఅవుట్ వేసి 6 ఫ్లాట్లు అనధికారికంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. సో ఆ ఫ్లాట్లో కూడా అనధికారికంగా ఇరిగేషన్ కాలువలు, దానికి సంబంధించిన బఫర్ జోన్లు ఉన్నాయి. మీరు ఎవరి చేతనే అధికారం చెప్పి ఎంక్వైరీ చేయించగలరా? చేయించండి. ఇది అనధికారికంగా అమ్మడం అంటే. అతని గురించి ఎవరు వార్త రాయారు. ఎమ్మెల్యే నా సామాజిక వర్గానికి చెందడం నేను చేసిన నేరమా? లేదంటే నా సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చెందడం ఆయన చేసిన నేరమా? ఆయన ఏం చేశాడు? తర్వాత ఒక పెద్ద వేసిన 16 ఎకరాల లేఅవుట్ విజిలెన్స్ అధికారులు ఇటీవల విచారణ నిర్వహించారు. మీకు విజిలెన్స్ అధికారులు ఏమైనా చెప్పారా? నా లేఅవుట్లోకి వచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? విజిలెన్స్ అధికారుల దగ్గర మీరు ఏమైనా వివరణ తీసుకున్నారా? లేదు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని తన లేఅవుట్లో ఉన్న బోర్డును హడావిడిగా తొలగించేశాడు. విజిలెన్స్ అధికారులు వచ్చారా? వచ్చినట్టు నిరూపించండి. అధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు.
మళ్ళీ యథావిధిగా బోర్డులు వెలుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ రియల్ ఎస్టేట్ల అక్రమాలను విచారించేందుకు విజిలెన్స్ అధికారులు రాగా వారికి స్థానిక తహసీల్దార్ సహకరించలేదని తెలిసింది. ఇదే మాట మీరు పోయి తహసీల్దార్ని అడగండి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? నా లేఅవుట్ గురించి విచారించడానికి విజిలెన్స్ అధికారులు వచ్చారా? ఆయన సహకరించలేదా? దాని గురించి మీరు అడగండి. నేను సహకరిస్తా. ఈ రియాల్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కావాలో. ఓకే, శక్తిలో ఇదే స్క్రిప్ట్ ఒకరిదే, అది ఎవరిదో నాకు తెలియదు. స్క్రిప్ట్ ఒకరిదే, పేరాలు అటు ఇటు మారి, జస్ట్ స్క్రిప్ట్ ఒకరిదే, పేరాలు అటు ఇటు మారిని ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ 16 ఎకరాలు మీరు పోయి కొలుచుకోవచ్చు, 12 ఎకరాలే దానికి. సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ కూడా. ఇక్కడ ఏం రాస్తున్నాడు? స్థానికంగా ఒక బడా నేత అండదండలు ఉన్నాయనే ధైర్యంతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఏం అక్రమాలు ఉన్నాయి? ఏం అక్రమాలు చేశాను? ఏ నీటి పారుదల కాలువలు ఆక్రమించాను? ఏం అక్రమాలు జరిగినాయి? ఏ రైతులు కడుపు కొట్టాను? ఒక్క రైతన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేశాడా? ఎక్కడ అక్రమాలు జరిగినాయి? ఇది నిరూపించే ధైర్యం ఉందా ఈ రాసిన వ్యక్తికి? నాకు నుడా పర్మిషన్ లేదు, ఓకే, నేను ఒప్పుకుంటా. ఇదేంటిది? నుడా పర్మిషన్ కోసం నేను పెట్టుకున్న అప్లికేషన్ 10,000 రూపాయలు చలానా కట్టాను. వాళ్ళు ఇచ్చిన డిమాండ్ నెంబర్ బిఏ నెంబర్ 11050003 LP నుడా 2026. ఇదే నెంబర్ నేను బోర్డు మీద వేశాను. బట్ కొన్ని సర్వే నెంబర్లు తప్పులు పడడం వల్ల ఇంకా నాకు ఈ స్క్రూట్ని పూర్తవ్వలేదు. స్క్రూట్ని పూర్తయిన తర్వాత నాకు టిఎల్పి నెంబర్ వస్తుంది. సో నుడా వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, అప్పటిదాకా మీరు బోర్డు పెట్టడానికి లేదన్నారు కాబట్టి నేను బోర్డు తీసేశాను. అంతేగాని ఇటువంటి అక్రమాలు చేసి నేను ఒక ఫ్లాట్ అమ్మలా, నుడా ఫ్లాట్ అని చెప్పి నేను ఎవరికి అమ్మలా. నా దాంట్లో ఇరిగేషన్ 6 ఇరిగేషన్ కాలువలు ఉన్నాయన్నారు. మీరు ఇన్ని రోజులు ఇరిగేషన్ కాలువలు ఉంటే ఏం చేస్తున్నారు? ఎందుకు తీయించలేకపోతున్నారు? అధికారుల దగ్గర వివరణ ఎందుకు కోరడం లేదు? రాసేసిన పెన్నుంటే రాసేయడమేనా? 6 ఇరిగేషన్ కాలువలు ఉంటే ఇంకా నేను లేఅవుట్ వేయడం దేనికి? నాకు అవసరం లేదు. ఒక్కసారి మీరందరూ ఒక కమిటీగా ఏర్పడి నా లేఅవుట్ విజిట్ చేయండి, నేనే దగ్గరుండి తీసుకెళ్తా. కాలువకి బఫర్ జోన్ పెట్టా. కాలువ సర్వేని, మండల సర్వేని పిలిపించి సర్వే చేయించి కాలువ ఎంత వస్తుందో కాలువ తీసుకొని కాలువకి అటు ఇటు బఫర్ జోన్ పెట్టి బఫర్ జోన్ వదిలేసి అక్కడి నుంచే ప్లాటింగ్ చేస్తున్నాను. నేను ఈ రోజు వరకు ఫ్లాట్లో రాళ్ళు నాటలేదు. నేను పని చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే నాకు టిఎల్పి నెంబర్ వచ్చేదాకా నేను ప్లాటింగ్ చేయను. నేను బఫర్ జోన్ కూడా వదిలిపెట్టి ఇరిగేషన్ కాలువకి ఇరుపక్క బఫర్ జోన్ వదిలిపెట్టి మరి చేశాను. ఎవరైనా చేశారా కావాలో? ఇప్పటివరకు ఎవరైనా కావాలో చేశారా ఈ విధంగా? మీరు పోయి చూడండి. బఫర్ జోన్ ఎంత వదిలాను, కాలువ కాంక్రీట్ ఎలా కట్టానండి. మన ఈనాడు రాశారు, చెప్తున్నాను అంటే ఆయన తప్పు పడ్డం కాదు, ఆయన తెలియక రాశాడు. ఏం రాశాడంటే, ఒకసారి నీటి వనరులన్నీ కలిపేసి ఫ్లాట్లు వేసి ఓకే రాశాడు. నీటి వనరులు కాపాడేది కృషి చేస్తా ఉన్నారు. కాలువ ఎప్పుడు తీస్తారండి? అంతా పూర్తయినాక నాకు కరెక్ట్గా వాళ్ళు సర్వేయర్ వచ్చి ఇక్కడ వస్తుంది కాలువ అంటేనే అక్కడ తీయగలం. అంతేగాని మొదటే కాలువ తీసేసి దానికి బఫర్ జోన్ ఇచ్చేసి ఆ తర్వాత చేయలేము. అందువల్ల కొంత టైం పట్టింది. టైం పట్టిన తర్వాత మళ్ళీ పంట కాలువల పునరుద్ధరణ రాశారు. పంట కాలువల పునరుద్ధరణ, ఆముదాలు తినే గ్రామంలో స్థిరాస్తి వ్యాపారులు పంట కాలువను ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లు వేయడంపై జల వనరుల రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. బుధవారం ఈనాడులో పుల్లలే హద్దులు, అక్రమార్కులు ఎత్తులు. ఇది ఎవరితో తెలియక రాయడం. పుల్లల హద్దులు కాదు, పుల్లలనే ఫ్లెగ్గులు. సర్వే చేసేటప్పుడు నుడా ఇంజనీర్ వచ్చి సర్వే చేసేటప్పుడు ఫ్లెగ్గులు పాతుతాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికని. అంతేగాని పుల్లలు చూపించింది నేను ఫ్లాట్ అమ్మల. నేను ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నా, ఈ లేఅవుట్ ఒక ఫ్లాట్ నేను అమ్ముంటే నేను దేనికైనా సిద్ధం అనే శీర్షికతో కథనం ప్రచురించగా సంబంధిత అధికారులు స్పందించారు. అక్రమ లేఅవుట్లో మార్కింగ్ వేసి పంట కాలువల పునరుద్ధరణకు జేసీబీతో తవ్వకాలు ప్రారంభించారు. వాళ్ళు తవ్వకాలు చేయలే, నేను చేశా. కావాలంటే మీరు ఈ రోజుగా నిర్వహించిన అడగండి. నేను కాలువ తీసా, చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఓకే, ఇరిగేషన్ కాలువ ఇది. సార్ రండి మీరు. సార్ ఇరిగేషన్ కాలువ ఇది. మన ఈనాడు వారు ఇరిగేషన్ కాలువ తీయలేదని పేపర్లో వేసినందువల్ల నేను స్పందించి తీసానని చెప్తున్నారు కదా. అదే ఈనాడు
సగం వరకే కాలం ఎందుకు తీశాడు శ్రీధర్ రెడ్డి అని ఎందుకు మిగతా సగం గోకుల కృష్ణ లేఅవుట్ లో పోతుంది. మిగతా మిగతా ఇరిగేషన్ తర్వాత మీరు ఇరిగేషన్ కాలువ గోకుల కృష్ణ లేఅవుట్ లో పోతుంది, ఈ లేఅవుట్ లో పోతుంది. అది నాకు తీసే రైట్ లేదు. నా కాలంలోనే రైట్ ఉంది. నా కాలంలోనే నా సైట్ లోనే తీసాను. దానికి బఫర్ జోన్ పెట్టాను. ముందంతా బఫర్ జోన్ పెట్టాను, ఇక్కడ వరకు పెట్టాను. మిగతాది కాలం వదిలేస్తున్నా. ఇదే ఎందుకు రాయరు? కాలం సగం తీసి వదిలేసాడు శ్రీధర్ రెడ్డి, మిగతా తీమని ఇరిగేషన్ అడగండి. మొత్తం కావాలి కదా కాలువ. సగం కాలువ తీసినందువల్ల ఉపయోగం లేదు కదా. రేపు నీళ్లు పోవాలంటే మొత్తం కాలువ ఉండాలి. ఇరిగేషన్ కాలువ పై నుంచి వచ్చే నీళ్లు అన్ని పోవాలంటే మొత్తం కాలువ ఉండాలి. నా సైట్ లో పోయే కాలువ వరకు నేను తీశాను. మిగతాది కూడా తీపిచ్చండి, పని పూర్తవుద్ది. నేను ప్లాటింగ్, ఇది నా ప్లాట్ బ్లూ ప్రింట్ మాత్రమే. నేను ఎక్కడ లేఅవుట్ గోకుల్ డెవలపర్స్ ఏమీ లే. నా జస్ట్ బ్లూ ప్రింట్ పెట్టుకున్నా, నేను పని చేసుకోవడానికి మాత్రమే. ఇది ఇదిగోండి ఇక్కడ ఉంది. దాన్ని వదిలేసే గీసానా లేదా? దాన్ని వదిలేసే లేఅవుట్ మ్యాపింగ్ చేశానా లేదా? అసైన్మెంట్ రోడ్డుకి ఇరువైపులా ప్రతి రోడ్డుకి ఇరువైపులా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది. తుమ్మలపెంట రోడ్డుకి అటు ఇటు అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది. ఆ తర్వాత ప్లాటింగ్ జరుగుద్ది. అంటే పోయిన గవర్నమెంట్ లో వాళ్ళు అసైన్మెంట్ కూడా కలిపేసి లేఅవుట్లు వేసారు, అది వేరే విషయం. నేను అలా చేయలే. నా రోడ్డు పక్కన ఉండే దాన్ని వదిలేసి మ్యాప్ గీయించాను. నేను ఎవరికైనా అసైన్మెంట్ ల్యాండ్ తో కలిపి ఫ్లాట్ అమ్మినట్టు నిరూపించగలరా? నేను ఇంతవరకు ఒక ఫ్లాట్ అమ్మలేదు. దీంట్లో కేవలం పని మాత్రమే చేస్తున్నాను. పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతే దీన్ని లేఅవుట్ లో రాళ్ళు వేయడం కానీ అమ్మడం కానీ జరుగుద్ది. అప్పటి వరకు నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మొట్టమొదటి అధికారంలోకి రావడంతో చెప్పిన ఫస్ట్ మాట, ఎవరైనా సరే లేఅవుట్లు వేసే పని అయితే నుడా పర్మిషన్ ఉంటేనే వేయండి. మిగతా ఏదైనా ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా నా తమ్ముడైనా ఎవరైనా సరే నేనే వచ్చి పగలగొడతానని చెప్పాడు. నేను ఈ రోజుకి సరే ఆయన చెప్పినందుకు కాదు, నేను అసలు నాకు మామూలుగా లేఅవుట్లు వేసే పద్ధతి లేదు. నేను ఇంజమూరులో వేసా ఇంతకుముందు గ్రీన్ సిటీ 30 ఎకరాలు మా పార్ట్నర్స్ తో కలిపేశాం. ఇది కూడా నుడా అప్రూవ్డ్. ఎక్కడన్నా నేను నాన్ నుడా అప్రూవ్డ్ ఎక్కడన్నా లేఅవుట్ వేసినట్టు ఉంటే, ఎక్కడన్నా ఎవరన్నా చీటింగ్ చేసినట్టు ఉంటే ఎవరైనా నిరూపించగలరా? బురద ఒంటికి పూసేసి తుడుచుకుంటాళ్లే, నేను పైనుండి నవ్వుకుంటుంటాం. అవతల మనిషికి ఎంత బాధ వేస్తుందని తెలుసుకోవాలి. నేను వేసిన ఇది ఒక్క లేఅవుటే, ఇంజమూరులో వేసాను. ఇది కూడా 100% నుడా లేఅవుట్. అన్ని 30 ఏకర్స్ లేఅవుట్ వేసాం. ఇప్పటివరకు కావాలో నేను నాన్ నుడా అంటూ ఒక లేఅవుట్ వేయలేదు. అసలు లేఅవుట్ వేయలేదు. వేసే లేఅవుట్ ఇదే. ఎమ్మెల్యే గారు చెప్పినా చెప్పకపోయినా నేను వేసేది నుడా లేఅవుటే. దాంట్లో ఒక్క అంకణం నేను అసైన్మెంట్ ఉన్నా, పంట కాలంలో ఆక్రమించున్నా, ఇంకేదైనా ల్యాండ్ ఆక్రమించున్నా దేనికైనా సిద్ధం.